నమస్తే, నేను మీ నాగేష్. సుగాలి ప్రీతి ఈ పేరు 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారాంశమైంది. అలాగే ఇటీవల ముగిసిన 2024లో ముగిసిన ఎన్నికల ప్రచారంలో కూడా ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే 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 సుగాలి ప్రీతి పేరు అనేక రాజకీయ సభల్లో ప్రస్తావించారు. మహిళలకు అన్యాయం జరుగుతోందని, మహిళల మీద దాడులు జరుగుతున్నాయని, మహిళల మీద హత్యలు జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టనట్లు ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తూనే మహిళల వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలి అన్నా కూడా భయపడే ఒక పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఎన్నికల సభల్లో స్పష్టంగా చెప్పారు. అసలు సుగాలి ప్రీతి విషయానికి వస్తే కర్నూలు నగర శివార్లలో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రీతిభాయ్ 2017 ఆగస్టు 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సో ఆమె ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం అప్పట్లో చెప్పినప్పటికీ కూడా తమ కుమార్తె ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోలేదు. ఆమె చనిపోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. కళాశాలకు సంబంధించిన కరస్పాండెంట్ కొడుకు, ఆ తర్వాత మరికొంతమంది ఆమెను ఇబ్బంది పెట్టి, ఆమెను బెదిరించి, ఆమె మీద అత్యాచారం చేసినందువల్లే ఈ మరణం సంభవించిందని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుగాలి రాజునాయక్, పార్వతీదేవి వీళ్ళు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగింది 2017 ఆగస్టు 19వ తేదీన ఈ సంఘటన జరిగింది. సో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నింది. ఈ కేసు గురించి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చేసిన కంప్లైంట్ గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే పేరుతో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడిచింది. సో ఈ ఉద్యమానికి తలొగ్గిన పోలీసులు అప్పట్లో ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు ఫోక్సో చట్ట నిబంధనల కింద కూడా కొంతమంది మీద కేసు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన విపరీతమైన ఒత్తిడితో ఆ స్కూల్ కరస్పాండెంటు, ఆయన కుమారులను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వారు బెయిల్పై బయటకు వచ్చారు. సో ఆ తర్వాత అయినా కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సో 2020 సెప్టెంబర్ 11వ తేదీన హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు తమ బిడ్డ అనుమానాస్పద మృతి మీద సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. తాము సిబిఐతో విచారణ జరిపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. దీంతో సుగాలి ప్రీతి ఆత్మహత్య అనేది తేల్చడానికి ఈ సంఘటనకు సంబంధించి సిబిఐ విచారణ చేపట్టింది. అంతవరకు మనకు తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా ఈ నెల 13వ తేదీన సిబిఐ ఎస్పీ రఘురామరాజన్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతర్రాష్ట్ర పర్యవసానాలలో తాము జోక్యం చేసుకోలేమని, సుగాలి ప్రీతి మృతి కేసులో సిబిఐ దర్యాప్తు చేయాల్సినంత సంక్లిష్టత అంశాలేమీ లేనందువల్ల, పైగా సిబిఐకు ఉన్న ఈ స్టాఫ్ కొరత, అంటే మానవ వనరుల కొరత వల్ల ఈ కేసు మేము దర్యాప్తు చేయలేకపోతున్నామని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించుకునే ఒక ప్రయత్నం అయితే చేసింది. సో అప్పట్లో రాజకీయంగా ఈ కేసు తీవ్ర దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి మీటింగ్లో సుగాలి ప్రీతి మరణం గురించి, అనుమానాస్పద మృతి గురించి పదే 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 కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది. సో అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో నొక్కి 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 గట్టిగా చెప్పారో, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాల, ఆమె అనుమానాస్పద మృతి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల, నిజాలు బయటకు రావాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గట్టిగా చెప్పారో, ఆ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ విషయం మీద నోరెత్తకుండా మౌనం వహించడం అనేది ఇప్పుడు అనేక అనుమానాలకు, రకరకాల అభిప్రాయాలకు తావిస్తూ ఉంది. నిజంగా సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలా, సుగాలి ప్రీతి ఆత్మహత్య అనేది తేల్చి నిజంగా ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళను శిక్ష పడేలా చేయాలనే చిత్తశుద్ధి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉంటే
కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి ఈ కేసును సిబిఐ ద్వారానే విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడాలి మరి. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఈ మధ్య బ్రహ్మాండంగా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. గతంలో ఎన్నికలకు ముందు ఏ మాట చెప్పారో ఎన్నికల తర్వాత ఆ మాటను కానీ ఆ హామీని కానీ నిలబెట్టుకునే ఒక క్రమంలో ఆయన కూడా స్పష్టమైన రాజకీయ నాయకుల్లాగే వ్యవహరిస్తున్నారు. అంటే కొన్ని విషయాల్లో గతంలో మాట్లాడిన మాటలకు గతంలో చెప్పిన హామీలను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన చూసి చూన్నట్లు మాట్లాడకుండా నిజంగా రాజకీయ నాయకుడు మాత్రమే నటిస్తున్నాడు, చూసి చూన్నట్లు వెళ్తున్నారు. నిజంగా ఒక అమ్మాయికి సంబంధించిన ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉంటుందనేదే ఇప్పుడు మొత్తం మీద ఆసక్తికర పరిణామంగా మారింది.